ఇప్పుడొక వింత నిశ్శబ్దాన్ని చూడబోతోంది. గత కొద్ది కాలంగా క్షిపణుల వర్షంతో తడిసిపోయిన గల్ఫ్ గడ్డపై ఇప్పుడు 45 రోజుల కాల్పుల విరమణ అనే ప్రతిపాదన వినిపిస్తోంది. అందరూ ఇది శాంతికి దారితీస్తుందని అనుకుంటున్నారు, కానీ అసలు నిజం వేరే ఉంది అనే మాట వినపడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని డెడ్లైన్లు ఇచ్చినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఇరాన్ ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గలేదు. మరి ఇరాన్ లొంగనప్పుడు అమెరికా ఈ విరామానికి ఎందుకు ఒప్పుకుంటోంది? ఇది అమెరికా వేసిన ఒక మాస్టర్ ప్లానా, లేక ఇరాన్ దెబ్బకు తట్టుకోలేక తీసుకున్న నిర్ణయమా? ఈ వీడియోలో ఈ 45 రోజుల విరామం వెనుక ఉన్న అసలు విషయం ఏంటో ఒక లుక్కేద్దాం. ఎందుకు సరిగ్గా 45 రోజులు? ఇది యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కాదు. యుద్ధం వల్ల అమెరికా ఇజ్రాయెల్ సైనిక సంపద భారీగా క్షీణించింది. అమెరికా తన అత్యాధునిక క్షిపణులను వేల సంఖ్యలో ప్రయోగించింది. ఇరాన్ కూడా తన నిల్వలను ఖర్చు చేసింది. ఇరాన్లోని భూగర్భ క్షిపణి కేంద్రాలను అమెరికా ఇప్పటికీ పూర్తిగా ధ్వంసం చేయలేకపోయింది. అమెరికా నిస్సహాయతకు ప్రధాన కారణం ఇరాన్ నిర్మించిన అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీస్. పర్వతాల లోపల కిలోమీటర్ల కొద్దీ భూగర్భంలో ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను దాచిపెట్టింది. అమెరికా ఎంతలా బాంబులు వేసినా అవి ఆ పర్వతాలను ఏమీ చేయలేకపోతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా ఈ టన్నెల్స్ ను ధ్వంసం చేయడానికి భారీ వనరులను ఖర్చు చేస్తోంది, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇరాన్ దారిలోకి రాకపోవడానికి కారణం ఇదే. వారి ఆయుధాలు సురక్షితంగా ఉన్నాయి. అమెరికా పంపిన గూఢచారి విమానాలు కూడా ఇరాన్ గడ్డపై సాంకేతిక లోపాలతో చిక్కుకుపోవడం అగ్రరాజ్యం సాంకేతికతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. దాడులు జరుగుతున్నా ఇరాన్ తన పట్టు వదలడం లేదు సరికదా, ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బలు కొడుతోంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా రికార్డు స్థాయిలో 850కి పైగా టోమహాక్ క్షిపణులు ప్రయోగించింది. కానీ ఇరాన్ క్షిపణి వ్యవస్థలను మాత్రం 10% కూడా ధ్వంసం చేయలేకపోయింది. అగ్రరాజ్యం దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ అవి అయిపోతున్నాయి. ఒక క్షిపణిని తయారు చేయడానికి నెలల టైం పడుతుంది, కానీ ఇరాన్ మాత్రం తన దగ్గరున్న 3000కు పైగా బాలిస్టిక్ క్షిపణులను చాలా జాగ్రత్తగా వాడుతోంది. ఈ 45 రోజుల విరామం అమెరికాకు ఎందుకు కావాలంటే తన ఖాళీ అవుతున్న ఆయుధాగారాలను మళ్లీ నింపుకోవడానికి. ఫైనల్గా అమెరికా తన ఆయుధ నిల్వలను పెంచుకోవడానికి తీసుకుంటున్న టెక్నికల్ బ్రేక్. ఈ 45 రోజులు అనేది ఒక రకంగా టైమ్ అవుట్. ఇక్కడ ఎవరూ శాంతిని కోరుకోవడం లేదు, కేవలం తదుపరి రౌండ్ యుద్ధం కోసం ఊపిరి పీల్చుకుంటున్నారు అనే మాట వినపడుతోంది. ట్రంప్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఇరాన్ దారిలోకి రావడం లేదు. దౌత్యపరమైన ఆంక్షలు పనిచేయలేదు. బాంబు దాడులకు ఇరాన్ భయపడలేదు. అమెరికా దగ్గర ఇప్పుడు రెండే మార్గాలున్నాయి. ఒకటి, పూర్తి స్థాయి భూతల యుద్ధానికి వెళ్లడం. ఇది అమెరికాకు ఆత్మహత్యా సదృశ్యం. 2, గౌరవప్రదంగా వెనక్కు తగ్గడానికి ఒక కారణం వెతకడం. ఈ 45 రోజుల కాల్పుల విరమణ అనేది అమెరికాకు ఒక సేఫ్ ఎగ్జిట్ లాంటిది. తన పరువు కాపాడుకోవడానికి, ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు యుద్ధాన్ని ఆపుతున్నామని చెప్పుకోవడానికి ఇది ఒక సాకు మాత్రమే. ఇరాన్ లొంగడం లేదు అన్న చేదు నిజాన్ని అమెరికా ఈ చర్చల వెనుక దాచిపెడుతోంది. ఈ విరామానికి అతిపెద్ద కారణం ఆర్థిక వ్యవస్థ. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ హార్ముజ్ జలసంధిని సమర్థవంతంగా మూసివేసింది. దీనివల్ల బ్యారెల్ ముడి చమురు ధర రికార్డు స్థాయికి చేరింది. అమెరికాలో, యూరప్లో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ప్రపంచమంతా అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. మీ యుద్ధం వల్ల మా దేశాలు తగలబడిపోతున్నాయి, వెంటనే ఆపండి అని మిత్రదేశాలే అమెరికాను నిలదీస్తున్నాయి. ఈ ఆర్థిక నష్టాన్ని తట్టుకోలేకే హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరిపించే ఒప్పందంలో భాగంగా అమెరికా ఈ 45 రోజుల విరామానికి సిద్ధమైంది. కానీ ఇరాన్ ఇక్కడే ఒక మెలిక పెట్టింది. మీరు దాడులు ఆపితేనే మేము జలసంధిని తెరుస్తాం అని షరతు విధించింది. చివరగా ఈ 45 రోజులు ముగిశాక ఏం జరుగుతుంది? చరిత్ర చెబుతున్న సత్యం ఏంటి అంటే, ఇలాంటి కాల్పుల విరమణలు ఎప్పుడూ శాశ్వత శాంతిని ఇవ్వలేదు. టెక్నికల్గా చూస్తే ఇరాన్ యుద్ధం చేయడం లేదు, అమెరికాను ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ సమర్థవంతంగా దిగ్బంధించింది. దీనివల్ల రోజుకు 11 మిలియన్ బ్యారెల్స్ చమురు సరఫరా ఆగిపోయింది. అమెరికా దగ్గర ఉన్న స్పేర్ కెపాసిటీ కూడా అయిపోతోంది. చమురు ధరలు $150 దాటే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ హెచ్చరించింది. ఈ ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేకే అమెరికా ఈ 45 రోజుల కాల్పుల విరమణకు సిద్ధమైంది.
ఎటు తిరిగి ఎటొచ్చినా ఇరాన్ కండిషన్ ఏంటి అంటే జలసంధి తెరవాలంటే అమెరికా తన దాడులు శాశ్వతంగా ఆపాలి. అంటే అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన సైనిక గర్వాన్ని పక్కన పెట్టాల్సి వస్తోంది. ఈ సమయంలో ఇరాన్ తన అణు కార్యకలాపాలను మరింత వేగవంతం చేసే అవకాశం కూడా ఉంది. అమెరికా తన సైనిక బలగాలను మళ్లీ సర్దుబాటు చేసుకుని మరింత పక్కాగా దాడి చేయడానికి ప్లాన్ చేయొచ్చు. అంటే ఈ 45 రోజులు అనేది ఒక శాంతి కాలం కాదు, ఇది ఒక పెను విధ్వంసానికి ముందున్న భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే అనే మాట బలంగా వినపడుతోంది. ఫైనల్ గా ఇది శాంతి ఒప్పందం కాదు, రిఫ్రెష్ బటన్ మాత్రమే.